హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే కీమా బాల్స్ని ఎలా చేసుకోవాలో చూపించేశాను. ఎప్పుడూ మటన్ని కర్రీయే కాకుండా ఇలాగా మటన్ కీమాతో కీమా బాల్స్ కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. మన తెలంగాణలో అయితే వీటిని కీమా ముట్టీలని కూడా అంటారు. ఎంతమందికి తెలుసో కమెంట్ చేసి చెప్పండి. సో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా కీమా బాల్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అంతా కూడా చక్కగా ఇలాగా గ్రైండ్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో యాడ్ చేసేటువంటి చూసేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సరిపడంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ మటన్ మసాలా, అలాగే కొద్దిగా కసూరి మేతి. ఇవన్నిటిని కూడా చక్కగా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. అంతా చక్కగా బైండ్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో వేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకున్న ఈ కీమా మిశ్రమాన్ని చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న బాల్స్లా చుట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలాగే క్రాక్స్ లేకుండా చుట్టుకొని చక్కగా పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా హీట్ అయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా కీమా బాల్స్ రెడీ అయిపోయాయి. పైనుంచి అలా నిమ్మరసం పిండుకొని ఆనియన్స్తో, కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చూపించినట్టు మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.